దేవుడు శిలువలో బలి ఉండగా ఆ దేవుడి దగ్గరికి సమీపించుదాం, ఆ బల దగ్గరికి సమీపించుదాం. అయ్యో, తాపకరమైన సర్పముల చేత కరవబడి వివిధమైన బాధల చేత అణచబడి ఇకనైనా మన దేవుడి తట్టు తిరుగుదాం. మన చుట్టూ చీకటి ఆక్రమిస్తూ ఉండగా, చీకటి సమీపిస్తూ ఉండగా, చీకటి మనల్ని మింగివేస్తూ ఉండగా, మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ చెడిపోతూ ఉండగా ఇకనైనా ప్రభు తట్టు తిరుగుదాం. ఆ పునర్జన్మ సంబంధమైన స్నానం విషయంలో శ్రద్ధ కలిగిన వారమై, దాని పట్ల శ్రద్ధ కలిగిన వారమై మన రక్షణను పునఃపరిశీలన చేసుకుందాం. మన యొక్క భావాలను సరి చేసుకుందాం. మన యొక్క ఫోకస్ని సరైన దానిపై ఉంచుదాం. యేసుక్రీస్తుని సరైన పద్ధతిలో వెంబడిద్దాం. దేవుని ఒప్పుకోండి. ఏది కప్పిపెట్టకుండా దేవుని యథార్థంగా ఒప్పుకుందా. ఆ యోషియా రాజు తనకి ఆ గ్రంథం చదివిన వెంటనే తన హృదయాన్ని తన బాటలను చింపుకొని దేవుడి దగ్గర మనవి చేసి ఉన్నారట. ఈరోజు దేవుడి దగ్గర మనం అప్పగిద్దాం. రహస్య పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకోండి. ఎవరు ఒప్పుకోకుండా వాళ్ళ దగ్గరికి రాకండి. హృదయాల్లో ద్వేషాలు ఉంటే, బాధ ఉంటే, ఇతరుల పట్ల అసూయ ఉంటే, ఓర్వలేని అటువంటి స్వభావమే ఉన్నట్టయితే ఇవన్నిటినీ దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టమని, దేవా నన్ను కడగమని, నన్ను మరొకసారి నీ యొక్క గంగాళములో నీ వాక్యం చేత నన్ను శుద్ధి చేయమని అయ్యా నీకు సమర్పించుకున్నాను. దేవుడితో చెప్తా. ఆయన శిలువ దగ్గరికి వెళ్దాం.